రానా ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దగ్గుపాటి రానా అందరికీ సుపరిచితమే. రానా నటుడుగానే కాకుండా నిర్మాతగా, పారిశ్రామికవేత్తగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఈయన ఎవరో కాదు, మూవీ మొగల్ దివంగత సినీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు మనవడే. లీడర్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తమిళ్, హిందీ భాషల్లో కూడా నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్నారు రానా. అయితే రానా సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కూడా సమన్వయకర్తగా దాదాపు 70 సినిమాలు పనిచేశారు. అంతేకాకుండా రానాకి స్పిరిట్ మీడియా అనే సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఈ సంస్థ ద్వారా జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని కూడా నిర్మించారు. సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అటు అభిమానులను, ఇటు సినీ సెలబ్రిటీలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్లో దగ్గుబాటి ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అత్తగారు కన్నుమూశారు. తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమత్తి నారాయణరావు చౌదరి భార్య అయిన యలమత్తి రాజేశ్వరీదేవి కన్నుమూశారు. అయితే ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. దగ్గుబాటి రానాకు రాజేశ్వరీదేవి స్వయానా అమ్మమ్మ. అయితే అంత్యక్రియల్లో పాల్గొన్న దగ్గుబాటి రానా తన అమ్మమ్మ రాజేశ్వరీదేవిని పాడెను మోశారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరీదేవి గారి అల్లుడైన దగ్గుబాటి సురేష్ బాబుతో పాటు ఆయన కుమారుడు రానా, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఇక రానా తన అమ్మమ్మ పాడెమోస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ అభిమానులు ఎంత సెలబ్రిటీలైనా సరే బంధాలకు, బంధుత్వాలకు తల వంచాల్సిందే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఈ వీడియోలో ఆ ఫోటోని మీరు కూడా చూసేయండి. ఇలాంటి మరిన్ని సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.